బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ భూముల రక్షణకు త్వరలోనే ఫెన్సింగ్ వేయాలనే ఆలోచన ఉన్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేసిన పెద్దోళ్ల దగ్గర నుంచి తిరిగి తీసుకుంటామని పొంగులేటి అన్నారు. ప్రభుత్వ ఆస్తులు రక్షించి వాటి చుట్టూ ఫెన్సింగ్ వేసే ఆలోచన ఉన్నట్లు చెప్పారు. హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీలో రెవెన్యూ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పాలన విషయంలో ప్రభుత్వ ఆలోచనలను అధికారులతో మంత్రి పంచుకున్నారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యల్ని తెలుసుకున్న మంత్రి సాధ్యమైనంత త్వరలో వాటిని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పాలన ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పేదవాళ్ల కోసం పనిచేయాలని అధికారులకు సూచించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఎలా ఉండాలి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన చాలా క్షుణ్ణంగా ఎంఆర్ఓ స్థాయి అధికారులకు వివరించడం జరిగింది. దాంతోపాటు ఎంఆర్ఓ స్థాయి వారి సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు, కార్యదర్శులు, వాళ్ళ టీం కూడా వారికి ఉన్న చిన్న చిన్న సమస్యలను కూడా ఈ సభలో అడగటం జరిగింది. సాధ్యమైనన్ని వాటిని కూడా పరిష్కరించడంతో పాటు ప్రజలు ఏ నమ్మకము, విశ్వాసంతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో, ప్రజల కోరిక మేరకు ప్రజల అవసరాల కోసం ప్రజలకు ఉపయోగపడే ప్రతి కార్యక్రమం ఈ ప్రభుత్వం ఎలా చిత్తశుద్ధితో ప్రతి పేదవాడికి అందించే దాంట్లో భాగంగా ఈనాడు మండల స్థాయిలో ఉండే రెవెన్యూ అధికారులైన ఎంఆర్ఓలకి క్షుణ్ణంగా ఈ ప్రభుత్వ మనసులో ఏముందో కూడా చెప్పాం. భవిష్యత్తులో ప్రభుత్వ ఆస్తులు రక్షించే దాంట్లో, ప్రభుత్వ ఆస్తులు పెద్దవాళ్ళ దగ్గర నుంచి తిరిగి ప్రభుత్వం తీసుకునే దాంట్లో, ప్రభుత్వ ఆస్తులకి చుట్టూ ఫెన్సింగ్ చేసే దాంట్లో ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనలు, ప్రభుత్వ పక్షాన మేము, అదే రకంగా అధికారులు వాళ్ళకున్న సమస్యలు వివరించారు. వారికి సాధ్యమైనన్ని అవసరానికి ఉపయోగపడే అంశాలని పాజిటివ్గా గవర్నమెంట్ ఇస్తూ ప్రజల పక్షాన పనిచేయాలని